నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు శ్రీ విద్య ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, న్యూమరాలజీ స్పెషలిస్ట్ జయప్రద గారు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. ఉమ్. అమ్మ, ఇప్పుడు మనకి ఐశ్వర్యం రావాలని ఎవరు కోరుకోరు? లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే ఈ లక్ష్మీదేవి ఇంట్లో ఉండి మనకి ఐశ్వర్యం కలగాలి అని అంటే మనం నిద్ర లేవగానే ఎట్లాంటి పనులు చేయాలి, ఎట్లాంటి విధి విధానాలు పాటించాలి అని అంటారు? తప్పకుండా నాన్న. అంటే ఇప్పుడు ఐశ్వర్యం కలగాలి అంటేనే ఇలా ఉండాలని కాదు. అసలు మామూలుగా మానవులందరూ మనందరూ ఒక క్రియ కర్మ అని ఉంది మనకి. ఓకే. అది మనం ప్రతినిత్యం చేస్తూ ఉంటే ఇవన్నీ మనకు ఆటోమేటిక్గా వస్తుంటాయి. డబ్బు ఎప్పుడు కూడా డబ్బు వెంట మనం పడకుండా డబ్బు మన వెంట పడాలి అంటే మనం కొన్ని పనులు చేయాలి. ఓకే. అప్పుడు డబ్బు మన వెంట పడుతుంది ఖచ్చితంగా. సో మన వెంట పడాలి అంటే మనం చేయాల్సిన పనులు ఏంటంటే, ముందు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ఎప్పుడు కూడా. ఓకే. ఎప్పుడు కూడా ఏడ్చుకుంటూ మంచం మీద పడుకోవడం కానీ, విసుక్కుంటూ మంచం నుంచి లేవడం కానీ, ఇలాంటి పనులు చేయకూడదు. పొద్దున్నే విసుక్కుంటూ మంచం నుంచి లెగిస్తే ఆ రోజంతా మనకి పని అనేది జరగదు. ఏ పని అయినా మనకి అది అంటే మనం డే వన్ బ్రెయిన్ చెప్పాం విసుక్కుంటూ లేస్తున్నాం అని. ఓకే. సో మనం చేసే ప్రతి ఒక్క చర్య, మనం చేసే ప్రతి ఒక్క పని కొన్ని ప్రతి చర్య కొన్ని ఏంటంటే మనం మంచి మార్గానికి వెళ్ళే మార్గాలు మాట ఇవి. ఓకే. పొద్దున్న విసుక్కుంటూ లేచు తిట్టుకుంటూ లేవడం కానీ, ఏంటి ఆలోచించుకుంటూ కాసేపు కూర్చుని నాకు ఓపిక లేదు, అబ్బా నేను ఇప్పుడు లేవాలా, ఇంకాసేపు పడుకుందాం, కాసేపు తర్వాత లేద్దాం అనుకుంటే కనుక ఖచ్చితంగా కాస్తంత ఇబ్బంది. ఫ్రెష్ మైండ్తో హ్యాపీగా నవ్వుతూ లేవడం అలవాటు చేసుకోవాలి. రాత్రి పడుకునేప్పుడు కూడా చాలా ప్రశాంతంగా నవ్వుతూ నిద్రపోవాలి. అంటే ఏదో ఒక వాదించుకుంటూ కీచులాడుకుండకుండా ఏ గొడవ పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకోవాలి. పడుకున్నప్పుడు దేవుడికి ఒక నమస్కారం చేసి, పూర్వం ఏంటంటే ఒక శ్లోకమో ఒక మంత్రం చదివేవాళ్ళు. సరే ఇవాళ అట్లీస్ట్ వినండి, ఫోన్లో కాసేపు ఏదైనా మంచిగా దేవుడిది ఏదైనా శ్లోకం విని అలా నిద్రపోండి. చాలా ప్రశాంతంగా నిద్రపడుతుంది. చదవకపోయినా మనం వింటే మైండ్కి మనకి తెలుస్తుంది కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది. నేను అందరిని చదవమంటే అందరికి తిరగాలి కదా మనం. పూర్వం అంటే అదే పని మీద తిరిగి చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కాస్త వినండి, మంచిగా హాయిగా నిద్రపోయే ముందు ఒక మంచి శ్లోకాన్ని విని హాయిగా నిద్రపోండి. భగవద్గీత శ్లోకాన్ని కానీ, లేకపోతే హనుమాన్ చాలీసా కానీ, తర్వాత లక్ష్మీ సహస్రనామం సాయంకాలం పూట వినడం కానీ, సాయంకాలమే 5:30, 6కి లక్ష్మీ సహస్రనామం పెట్టుకుని అది వినడం కానీ చేస్తూ ఉంటే కూడా మనకి చాలా ప్రశాంత వాతావరణం కలుగుతుంది, మనసు కుదుటపడుతుంది. సో ప్రశాంతంగా ఏ పనైనా చేయగలుగుతాం. ఇలా పనులు మనం చేస్తూ ఉండాలి. తర్వాత ఇంట్లో ఎప్పుడు కొన్నా ఏది వచ్చినా సరే వాదనకి ఆడవాళ్ళు అసలు దిగకూడదు. ఓకే. ఇవాళ రోజున ఆర్థిక ఇబ్బంది ఇంత ఎక్కువగా ఎందుకు వస్తుందంటే వాదించడమే ఎక్కువైపోతుంది. ప్రతిదీ పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ అడుగుతా, పిన్ టు పిన్ మాట్లాడతా అని చెప్పడమే తప్పైపోతుంది జనరల్గా. అది తప్పట్లేదు, అన్నింటిలో వీళ్ళు ఉండవలసిన పరిస్థితి కనుక. కానీ అది ఎక్కువగా ఎంత సౌమ్యంగా, ఎంత నిదానంగా, కామ్గా ఉంటారో అంత సిరి వెంటుంటుంది వాళ్ళ వెంట. ఓకే. ఎంత డబడబా మాట్లాడుతూ ఎంత గట్టిగా అరుస్తూ ఉంటారు ఇంట్లో, నిలబడదు అక్కడ సిరి. సిరి సంపద ఎప్పుడు నిలబడాలంటే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణమే ఉండాలి. ఓకే. ప్రశాంతంగా నవ్వుతూ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు చాలా మంది పొద్దున్నే లేస్తున్నాము, దీపం పెట్టేస్తున్నాము, అమ్మవారికి మంచిగా పూజ చేస్తున్నా, నేను చక్కగా పసుపు రాసుకుంటా, గుమ్మానికి పసుపు బొట్లు పెడతా, ఇంటి ముందు మంచి అందమైన ముగ్గు వేస్తాను, కానీ భర్తతో పేచీ పడి గొడవ పడతాను. ఎక్కడ వస్తుంది? రాదు. ఇక్కడ ఇవన్నీ చేసినా మనం ప్రశాంతంగా ఉండగలగాలి. ఇవన్నీ చేయకపోయిన వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి. చాలా మంది డబ్బున్న వాళ్ళ ఇళ్లలో వాళ్ళే ముగ్గులేరుగా. అవును. వాళ్ళ ఇంటి ముందు ముగ్గులు వేయడం కానీ, వాళ్ళ ఇంటి ముందు రంగవల్లి వేయడం కానీ చేస్తారు. వాళ్ళు ఏమైనా వాళ్ళకి సర్వెంట్స్ చేస్తుందా? కానీ వాళ్ళకి డబ్బు బాగానే ఉందిగా. ఇక్కడ ఏంటంటే డబ్బు ఇలా రావాలి అలా రావాలి కాదు, మనం ప్రశాంతంగా ఉండగలగాలి. ఏ విషయమైనా ఒక సమయస్ఫూర్తిగా తీసుకొని ఆ విషయాన్ని ఎక్కువ స్పందించకుండా నార్మల్గా తీసుకొని, ఓకే దీనికి ఏం చేయాలి, ఒక ప్రాబ్లం వచ్చింది దానికి సొల్యూషన్ రూపంలో ఆలోచించాలి. అంతేగాని దాన్ని అరవడం వల్ల, మనం గట్టిగా మాట్లాడడం వల్ల, అక్కడ గొడవ పడడం వల్ల ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. సొల్యూషన్ ఏంటో వెతకాలి. ఇలా వెతకగలిగిన రోజున ఆర్థిక ఇబ్బంది అనేది రాదు అసలు. ఇది మెయిన్ ఇంట్లో ఉండాల్సింది. తర్వాత పిల్లలు, భార్య, భర్తలు అందరూ కూడా పొద్దున్న నిద్ర లేస్తూ కూడా చక్కగా ఒకరు శుభోదయం అని అండి, ఇవాళ ఈ రోజంతా చాలా హ్యాపీగా జరగాలి మనకి, మనం ఈ రోజంతా హ్యాపీగా నవ్వుకుంటూ పని చేసుకోవాలి, ఇవాళ మొత్తం అన్ని పనులు హ్యాపీగా ఉండాలి అని నవ్వుకుంటూ మాట్లాడుకోవడం. అంతేగాని ఊరే టైం అయిపోతుంది లేరా అని చెప్పి వాళ్ళని లేపడం కానీ,
వెళ్ళండి అని చెప్పేసి అసలు మనిషితో మనిషి మాట్లాడుకునే పరిస్థితి లేకుండా ఆ హడావిడిగా. హడావిడిగా లేచి ఆ టైం లాస్ట్ టైంలో ఎండ్ ఆఫ్ ద డే అన్నట్టు వెళ్తారు చూడు, అలా అలా చేయకూడదు పనులు. ఓకే ఓకే. ఇలా కాకుండా కొంచెం స్మైలీ ఫేసెస్తో ఉంటే ప్రతిరోజు నిత్యము ఇంట్లో ఉండే నలుగురున్నా, ఐదురున్నా, ముగ్గురున్నా, ఇద్దరున్నా ఓకే. ఎదుటి వాళ్ళు కాస్త స్మైల్ ఫేస్తో నవ్వుతూ పలకరించడం, నవ్వుతూ వినడం, ఓకే. ఏ విషయానైనా సరే దానికి ఎలాంటి పరిష్కారం తీసుకోవాలి అనడం. తర్వాత అసుర సంధ్య వేళల్లో పడుకోకూడదు. ఓకే. అంటే సంధ్య సమయాలు ఆ, సాయంకాలం సాయంకాలం పూట 5 నుంచి 6 లోపు నిద్రించకూడదు ఎవరు. ఓకే. అందరూ ఏంటంటే ఒక చిన్న హాఫ్ అన్ అవర్స్ పడుకుని లేస్తారు. ఈ 4 o'clock లేవాలి ఎవరైనా పడుకుండి, ఓకే. ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా. 4 లోపల పడుకోవచ్చు కానీ 4 లోపు 4 పడుకోవచ్చు. తర్వాత 4 to 7 ఎర్లీ మార్నింగ్ లేచే వాళ్ళు కూడా ఈ 4 to 5 లోపు లేవాలి నిద్ర. ఓకే. ఈ 5 to 6 పడుకుంటారు కదా మార్నింగ్ పూట, అది కూడా పడుకోకూడదు. అలాగే ఈవినింగ్ పూట 5 to 6 పడుకోకూడదు. ఓకే. ఈ నిద్రలో ఏవైతే మనం చేస్తున్నామో ఈ టైం అంతా కూడా శుద్ర శక్తులు, ఓకే. అసుర శక్తులు మన మీద ఆహ్వానిస్తాయి. నువ్వు మనం అరవాలనుకో, ఆటోమేటిక్ కోపం వచ్చేస్తుంది, ఆటోమేటిక్ గట్టిగా అరిచేస్తాం. ఎందుకు అరుస్తాం అంటే మనం తినే టైమింగ్స్ కానీ పడుకునే టైమింగ్స్ కానీ అలాంటి టైమింగ్స్. ఓకే. ఓకే. సో అందుకే పూర్వం పెద్దవాళ్ళు మనకి సాయంకాలం 7 అవగానే నిద్రపోమని చెప్పేవాళ్ళు. అవును. తొందరగా గూట్లో దీపం నోట్లో ముద్ద అని చెప్పేవాళ్ళు. సో గూట్లో దీపం అంటే 6:30 కల్లా దీపం పెట్టేవాళ్ళు, 7 తినేయడం పడుకునేవాళ్ళు అందరూ. అవును. ఇప్పుడు ఏంటంటే కనీసం 9:30 10కి పడుకోండి. 12కి పడుకుంటున్నారు, మిడ్ నైట్స్ పడుకుంటున్నారు 12-12:30కి. అప్పుడు ఏమవుతుంది, అసశక్తి ఉంటుంది ఒంటి మీద. ఓకే. దానివల్ల పొద్దున్నే వాళ్ళకి ఫ్రస్ట్రేషను, విసుగు, అలసట, సరిగా భరించలేకపోవడం, ఓకే. వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. జనరల్గా శరీరానికి ఉండే శారీరకమైన ధర్మాలు కొన్ని ఉంటాయి కదా, ఆ శరీరం పడే కష్టాలు ఉంటాయి కదా కొన్ని. ఆ శరీర కష్టాల వల్ల వాళ్ళవి లేవలేకపోవడం, కాళ్ళు కింద పెట్టలేకపోవడం, పొద్దున్నే కాళ్ళు పనిచేయకపోవడం, చాలా మంది లేడీస్కి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండడం వల్ల ఏంటంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం. ఇవన్నీ ఏంటంటే హార్ట్ నిద్ర డిస్టర్బ్ అవ్వడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా వచ్చేస్తాయి కదా. ఇవన్నీ స్ట్రెస్ ఎక్కువైపోవడం వల్ల వాళ్ళు మాట్లాడడం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వీటికి మనం ఆనకట్ట వేస్తే ఆటోమేటిక్గా డబ్బు మనం వరిస్తుంది. ఓకే. అంటే చాలా విషయాలు మాకు తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. ఓకే. చూసారు కదా, మీకు ఎలాంటి సమస్యతో అయినా బాధపడుతూ అమ్మని కలవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.